చరిత్ర అనేటటువంటిది వక్రీకరించబడుతున్నప్పుడు మనం పట్టించుకోకపోతే ఏమవుతుందంటే, ఒకప్పుడు మెసపటోమియా ఇప్పుడు ఎక్కడుంది? గ్రీకు సంస్కృతి ఇప్పుడు ఎక్కడుంది? నాగరికతలు ఒకప్పుడు హరప్పా నాగరికత ఎక్కడుంది? హిందూ నాగరికతను కూడా అలా ధ్వంసం చేయడానికి శతాబ్దాల కుట్ర, నాట్ దశాబ్దాలు, శతాబ్దాల కుట్ర జరిగింది. ఆ కుట్రల్ని ఛేదించి ఇప్పటిదాకా నిలుపుకోగలుగుతున్నాం. అప్పటికి హిందూ సమాజం డివైడ్ అవ్వడం, హిందూ సమాజం కాస్త కన్వర్ట్ అవ్వటం జరగడం వల్లే పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, అలాగే బౌద్ధంలోకి వెళ్ళినటువంటి చోట బర్మా ఉంది, అలాగే సెమలీలకు సంబంధించి శ్రీలంక ఉంది. ఇట్లాగా వీళ్ళంతా హిందువులే, మతం మారబడ్డారు. తప్పని పరిస్థితుల్లో వేధింపులకి తట్టుకోలేక అట్లా మతం మారినటువంటి శతాబ్దాల నాటి చరిత్ర ఒక ఎత్తు అయితే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతీయ సమాజం ఇప్పటికి కూడా మన మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రల్ని కనుక ఛేదించకపోతే చాలా ప్రమాదం దాపురిస్తుంది. అందులో ఆస్ట్రేలియాది ఉంది. ఆస్ట్రేలియా అసలు పేరు షల్మాలి. ఆ షల్మాలి అనేటటువంటి దేశం కాస్త ఈ మత మార్పిళ్లకు గురైన లేకపోతే హింసకు గురైన తర్వాత ఆస్ట్రేలియా అనే పేరు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో పెట్టుకొచ్చినట్టు పేరు. అట్లాంటి సిచ్యుయేషన్సే ప్రపంచం అంతా కూడా జరిగినాయి, జరుగుతున్నాయి. భారతీయులు కనుక సంఘటితంగా ఉండి హిందువులంతా సంఘటితంగా ఉండకపోతే ఇప్పటికి కూడా మనల్ని తప్పుదోవ పట్టించి మనల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి శక్తులు.